హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మిర్చి బజ్జీ నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటానో నేను చూపిస్తున్నాను. ముందుగా మనం శనగపిండిని తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, తినే సోడా వేసుకోవాలి. అయితే తర్వాత దానికి సరిపడినంత నీళ్లు చేర్చుకొని మనం బజ్జీ పిండిని మరీ లూజ్గా కాకుండా అలాగని గట్టిగా కాకుండా కలుపుకోవాలి. చూస్తున్నారా, నేను వీడియోలో ఎలా కలిపానో అలా కలుపుకోవాలి. తర్వాత ఇంకొక చిన్న గిన్నె తీసుకుని అందులో కొద్దిగా వాము, ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిరపకాయలని తీసుకున్నాం కదా, అవి కడిగి పక్కన పెట్టుకోవాలి. వాటిని చివర్లను కట్ చేసి మధ్యలో మనము చాకుతోటి కట్ చేసుకుని అందులో గింజలు తీయక్కర్లేదు, నేనైతే తీను. వాము, ఉప్పు పెట్టి అలాగే స్టఫ్ చేయాలన్నమాట. అయితే అప్పుడు వాటిని మనము పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో నూనె పోసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయిలో నూనె పోసుకోవాలి. తర్వాత అది వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం బజ్జీల పిండిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా పొడిపిండి ఎక్కడైనా ఉంటే తెలుస్తుంది కదా, మనం కలుపుకొని చెక్ చేసుకుంటే. లేకపోతే పొడి పొడిగా ఉండి బజ్జీలు సాఫ్ట్గా రావు. నేను ముందైతే చెక్ చేసుకుంటున్నాను నూనె కాగిందా లేదా అనేసి. చెక్ చేసుకున్నాక అప్పుడు నేను మిరపకాయలను ఇప్పుడు పిండిలో ముంచి మనము ఒక్కొక్కటి వేసుకోవాలన్నట్టు. నాకైతే చాలా భయము, నూనె చెయ్యి ఎక్కడ కాలిపోతుందా అనేసి. అలా నెమ్మదిగా చేస్తాను. నేను వంట చేసినా కూడా చాలా స్లోగా చేస్తాను. ఎవరైనా ఆకలేసి వాళ్ళు ఉంటే ఆకలి చచ్చిపోద్ది నా వంట చూసి. భయం నాకు, చేతులు కాలిపోతాయేమో అని. నిజంగా అలాగే కాల్చుకుంటాను ఏదో ఒకటి. అయితే నేను బజ్జీలను ఎట్లా వేస్తున్నానో చూసి ఇది గ్లాస్లో వేసుకున్నా కూడా ఇంకా బాగా వస్తాయండి. నాకైతే గ్లాసు అంత పెద్ద గ్లాస్ కనిపించలేదు నాకు టైంకి, అందుకని నేను గిన్నెలోనే కలుపుకున్నాను. చూస్తున్నారా బజ్జీలు ఎంత బాగా వస్తున్నాయో? మీకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మనం చల్లని సాయంత్రం కానీ లేకపోతే వర్షం వచ్చినప్పుడు కానీ ఇలా మిరపకాయ బజ్జీలు వేసుకొని అందులో మనం ఉల్లిపాయలు, వేరుశనగ గుళ్ళు, కొత్తిమీర, కొద్దిగా కారం పెట్టి నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. అయితే వీళ్ళు మా అమ్మాయికి వాళ్ళ డాడీకి అలాగే కావాలన్నారు. ఇంక సరేలే, వాళ్ళకి నచ్చినట్టు చేస్తే హ్యాపీగా ఉంటుంది కదా అనేసి నేను ఇంక సేమ్ బయట ఎట్లా కొనుక్కుంటామో మనము అట్లానే చేశానండి. కానీ నాకైతే చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే చూసి ట్రై చేసుకోండి. మిగిలిన పిండిలో కూడా మిరపకాయలను అద్దుకొని ఎక్కువ వేయలేదు నేను, కొన్ని మాకు సరిపడినన్ని వేసాను. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పిండి కలుపుకొని వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మిగిలినవి కూడా వేసేసుకున్నాను నేను. అయితే అవి తీసుకుని మంచిగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో పక్కకు తిప్పుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఒక సైడ్ కాలుతుంది, ఒక సైడ్ కాలదు బజ్జీ, అందుకని. చూస్తున్నారా ఫ్రెండ్స్, మంచిగా వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇవి కూడా తీసి మనము ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి మళ్ళా కట్ చేసుకొని అప్పుడు అవి మనం అందరము సర్వ్ చేసుకోవాలన్నమాట. అదే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇష్టమైన వాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిరపకాయలు వేయలేదు, ఆల్రెడీ మిరపకాయ బజ్జీలే కదా అనేసి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారా, వీడియో కొంచెం లెంత్ ఎక్కువైంది, భయపడకండి. మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లీలు నేను అందులోనే వేస్తాను, గరిటలోను.
పక్కన మా వారు ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు, ఎందుకంటే ఆయనకు అవసరము ఉల్లిపాయలు వేసుకుని తిండము. నాకైతే లేకపోయినా తింటాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఎట్లయితే పెట్టానో అట్లనే మీరు ఒక్కొక్క దాంట్లో నింపుకొని మంచిగా ప్లేట్లో పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. నా మాటలేమో స్పీడ్గా వస్తున్నాయి, వీడియో లేట్ అయిపోతుంది. లేదంటే మాటలు స్లో అయిపోతాయి, వీడియో స్పీడ్ అయిపోద్ది. నాకు ఎప్పుడు వీడియో తీసినా ఇదే అవుతుంది, ఫుల్ వీడియో తీసినప్పుడు. నాకు కూడా కొత్త కదా ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ముందు స్పూన్తో ట్రై చేశాను, స్పూన్ నా వల్ల కాలేదు, అందుకే చేతితోటే పెట్టేశాను అన్నీని. చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుందా ఫ్రెండ్స్? ఓకేనా? అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.